ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 1వ సోమవారము. ఆ దినములలో దేవుడు తన కుమారుని ద్వారా మనతో మాటలాడెను. మొదటి పట్టణము హెబ్రీయులకు రాయబడిన లేఖ 1వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనం వరకు. గతమున దేవుడు పెక్కుమారులు పెక్కు విధములుగా ప్రవక్తల ద్వారా మన పూర్వులతో మాటలాడెను. కాని ఈ కడపటి దినములలో ఆయన తన కుమారుని ద్వారా మనతో మాటలాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆ కుమారుని మూలముననే విశ్వమును సృష్టించెను. ఆ కుమారుడు దేవుని మహిమ యొక్క తేజస్సుగాను అతని అచ్చమగు ప్రతిరూపముగాను ఉన్నాడు. శక్తిగల తన వాక్కుచే విశ్వమునకు ఆధారభూతుడుగా ఉన్నాడు. మానవులను పాపముల నుండి విముక్తి చేసిన వాడై పరలోకమున సర్వశక్తిమంతుడగు దేవుని పార్శ్వమున ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఆ కుమారుడు దేవదూతల కంటే ఎంత ఘనమైన నామమును పొందెనో వారికంటే అంత ఘనుడు. ఎట్లనా, నీవు నా కుమారుడవు, నేడు నేను నీ తండ్రినైతిని అని దేవుడు తన దూతలు ఎవరితోనూ పలికి ఉండలేదు. అట్లే నేను ఆయన తండ్రినగుదును, ఆయన నా కుమారుడగును అనియు దేవుడు ఏ దూతతోనూ చెప్పలేదు. దేవుడు తన ప్రథమ పుత్రుని ఈ లోకమునకు పంపినప్పుడు దేవుని దూతలందరూ ఆయనను పూజింపవలెను అనియు చెప్పుచున్నాడు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తనం. ఎల్లవేల్పులారా మీరు ప్రభువునకు దండము పెట్టుడు. ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము 1వ అధ్యాయము 14వ వచనము నుండి 20వ వచనము వరకు. యోహాను చెరసాలలో బంధింపబడిన పిమ్మట యేసు గలిలయ సీమకు వచ్చి, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, హృదయ పరివర్తనము చెంది సువార్తను విశ్వసింపుడు అని దేవుని సువార్తను ప్రకటించెను. యేసు గలిలయ సరస్సు తీరమున వెళ్ళుచుండగా వలవేసి చేపలను పట్టు సిమోను అతని సోదరుడు ఆంద్రియను చూచెను. వారు జాలరులు. మీరు నన్ను అనుసరింపుడు, మిమ్ము మనుషులను పట్టు జాలరును చేసెదను అని యేసు వారితో పలికెను. వెంటనే వారు తమ వలలను విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. అచ్చట నుండి యేసు మరికొంత దూరము వెళ్ళి పడవలు వలలను బాగు చేసుకొనుచున్న జెబెదాయి కుమారుడగు యాకోబును అతని సోదరుడు యోహానును చూచి వెంటనే వారిని పిలిచెను. వారు తమ తండ్రిని పనివారితో పడవలో విడిచిపెట్టి ఆయనను అనుసరించిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.